ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, క్రిస్మస్ దినాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బలపరుచును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ ఆశీర్వాదాలు కృపావరాలు పొందుటకు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున దేవుని వర్తమానాన్ని విందాం. గమనించండి, లోకాసు వార్త గమనించండి, మొదటి అధ్యాయము. లోకాసు వార్త మొదటి అధ్యాయము మనం గమనిస్తే ఇక్కడ మరియా దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఎలాగ స్తుతించిందో మనము జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, లోకాసు వార్త మొదటి అధ్యాయము 49వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు అని మరియ పాడిన మంచి పాట దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాట పాడడానికి కారణం ఏంటంటే, దేవుడు మరియమ్మను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరియ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడే నరావతారునిగా మరియమ్మ జీవితంలో ఆయన జన్మించటనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని సువర్తమానం విని మరి వెంటనే ఒక చక్కని ఒప్పుకోలు చేసినట్లుగా చూస్తున్నాం. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కార్యం. గమనించండి, లోకాసు వార్త మొదటి అధ్యాయము 38 గమనిస్తే దేవుని యొక్క మాటకు మరియమ్మ విధేయత చూపించింది. విధేయురాలైనట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుడు ఎప్పుడైతే మరియమ్మను జ్ఞాపకం చేసుకుని ఆ దేవుడు ఆమె గర్భంలో జన్మించుట మంచిదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఎప్పుడైతే దేవుడు ఆమె గర్భంలో జన్మించుటకు పని ప్రారంభించి ఆమె గర్భవతిగా ఉన్నదో, ఆమె వెంటనే ఈ సువార్తమానాన్ని తెలియచేయుటకు ఆమె సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, అక్కడ మరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి లోకాసు వార్త మొదటి అధ్యాయము 40 గమనిస్తే, ఎలిజబెత్కు వందనము చేసెను. ఆ జకరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసినట్టుగా చూస్తున్నాం. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్టెను. దైవ మానవ అనుబంధం ఇక్కడ చూస్తున్నాం. దైవము దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మానవుడు మరి మరియమ్మకు చేసిన గొప్ప కార్యము మనం గమనిస్తే, ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నాడు, మరియమ్మ గర్భములో యేసయ్య ఉన్నాడు. వీరిద్దరి యొక్క అనుబంధం ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే పరిశుద్ధాత్మతో ఎలిజబెత్ నింపబడినదై, స్త్రీలు నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా శివుని వినగానే నా గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేశాను. దేవుని బిడ్డ గమనించండి, మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగినట్లుగా దేవుని బిడ్డ. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? దేవుని ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్. కనుక మొట్టమొదటి క్రిస్మస్ ఇక్కడ జరిగింది. దైవ మానవ సంబంధాన్ని ఇక్కడ మనం గమనిస్తే, మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మొదటి క్రిస్మస్ ఇక్కడ దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. మరియ పాడిన ఒక మంచి పాట, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది అని ఆమె ఎంతో ఆనందంగా ప్రభువును గణపరిచినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భంలో జన్మించినప్పటికీ కూడా ఆమె కూడా ప్రభు, ఆయన కూడా రక్షకుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, ఇలాగా దేవుని వర్తమానం దేవుని బిడ్డలారా గమనించండి. మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ జరిగిందంటే, అది మరియా మరి ఎలిజబెత్కి వెళ్ళినప్పుడు అక్కడ జకర్య గృహంలో దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంది. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించుటకు ఆయన సాధనముగా పనిముట్టుగా దేవుని యొక్క కార్యాలు జరిగించిన నిమిత్తం కొందరు ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఏం చేయాలి? ఒక
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనము 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే గమనించండి, ఒకరినొకరు ప్రేమించవలెను. లవ్ ఈచ్ అండ్ అదర్. లవ్ ఈచ్ అండ్ అదర్స్. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. తర్వాత రెండవ విషయం గమనించండి, ఒకరినొకరు జీవించడానికి ముందుకు సాగాలి. లివ్ ఫార్ ఈచ్ అండ్ అదర్స్. గమనించండి, దేవుని సన్నిధిలో మనము ఒకరినొకరు జీవితంలో మార్పు రావాలి. మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే ఒకరినొకరు ఇష్టం కలిగి ఉండాలి. లైక్ ఈచ్ అండ్ అదర్స్. కనుక మనము ఇష్టం కలిగి ఉండాలి. నాలుగవ విషయం గమనిస్తే లెర్న్ ఫ్రమ్ ద ఈచ్ అండ్ అదర్స్. ఒకరినొకరు మనం నేర్చుకోవాలి. క్రీస్తుని గురించి అనేక విషయాలు మనము తెలుసుకోవాలని జ్ఞాపకం చేసుకుందాం. ఐదవ ప్రాముఖ్య విషయం గమనించండి, లెర్న్ ఆన్ ఈచ్ అండ్ అదర్స్. ఒకరికొకరు ఆనుకొని మన ప్రభువును స్తుతించాలని జ్ఞాపకం చేసుకుందాం. ఆరవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి, లిజన్ టు ఈచ్ అండ్ అదర్స్. ఒకరినొకరు దేవుని వర్తమానం విని దేవునికి స్తుతులు చెల్లించాలి. ఏడవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి, లాంగింగ్ ఫార్ ఈచ్ అండ్ అదర్స్. ఒకరినొకరు వాంఛ కలిగి జీవించాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ దినాలలో మనం అలాగే జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక.